కోట్లాది మంది భక్తులు తమ ఇష్ట దైవానికి భక్తితో సమర్పించుకునే కానుకలకు రక్షణ లేకుండా పోయింది ఈ కూటమి ప్రభుత్వంలో. సాక్షాత్తు కలియుగ వైకుంఠం తిరుమలలో అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత కలిగి ఉండే పరకామణి అంటే హుండీ కానుకల లెక్కింపు కేంద్రం, ఆ సిస్టమ్ని తీసుకొచ్చింది గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మొత్తం సీసీ కెమెరాలు అమర్చి ఎవరు దొంగతనాలు చేస్తున్నారు ఏంది కథ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం గత ప్రభుత్వం చేసినటువంటి గొప్ప పని అది. ఆ పరకామణిలో దొంగలు పడ్డారు, కూటమి దొంగలు పడ్డారు. అది ఒకరోజు 2 రోజులు కాదండోయ్, నెలల తరబడి స్వామివారి సొమ్ము పక్కదారి పట్టిన తిరుమల యంత్రాంగం వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఇదే ఏపీలో పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. అసలు చేశారు అనేది ఒకసారి పరిశీలన చేస్తే 2024 జూన్ అంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పరకామణిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేరినటువంటి వి పెంచలయ్య అనే వ్యక్తి ఈ దోపిడీకి తెరలేపాడు. సెప్టెంబర్ నెల నుంచి ఇతను క్రమంగా స్వామివారి బంగారం వెండి కానుకల్ని మాయం చేయడం మొదలుపెట్టాడంట. జనవరి 11, 2025న ఒక బంగారం బిస్కెట్ను అంటే వెహికల్లో తీసుకువెళ్ళేదానికి ఆ వెహికల్కి ఎక్కడో ఒక బొక్క పెట్టాడంట. ఆ బొక్కలో నుంచి దొంగలిస్తూ ఉంటే విజిలెన్స్ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడంట. భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పెంచలయ్య దొంగతనం చేసినటువంటి తీరు చూస్తుంటే ఇది ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదంట. దొంగలించినటువంటి బంగారు బిస్కెట్లు ఏవైతే ఉన్నాయో ఆ బంగారు బిస్కెట్లు ఆభరణాలను తిరుపతిలోని ఒక ప్రముఖ కార్పొరేట్ నగల దుకాణం ఉంటుంది కదా, అక్కడ తీసుకువెళ్ళి వాటికి బదులుగా కొత్త నగలను తీసుకునేవాడంట. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించినటువంటి బంగారు కానుకలను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు కూడా పొందాడంట మహానుభావుడు. ఒక సామాన్య ఉద్యోగికి ఇంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాంక్ అధికారులు కానీ నగల వ్యాపారులు కానీ ఆ నగలు ఎక్కడివి అని చెప్పేసి ప్రశ్నించలేదు. ఇప్పుడు ఇది ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. దాదాపు ₹1 కోటి విలువైన బంగారం అదేవిధంగా వెండి మాయమైనట్లు ఆరోపణలు వస్తున్న పోలీసులు మాత్రం కేవలం 555 గ్రాముల బంగారం 157 గ్రాముల వెండి మాత్రమే రికవరీ చేసినట్టు చూపడం చాలా బాధేసింది. నిందితుడికి త్వరగా బెయిల్ కూడా వచ్చేసింది అయ్యా, చాలా తొందరగా వచ్చేసింది. బెయిల్ రావడంతో టీటీడీ ఉదాసీనంగా వ్యవహరించిందన్న విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. కేవలం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేవలం ₹76,000 దొంగతనం జరిగితేనే ఆ నిందితుడి నుంచి ఆనాడు వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం 15 కోట్ల ఆస్తుల్ని రికవరీ చేసిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ₹1 కోటి దొంగతనం చేస్తే దోపిడీ జరిగితే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అనేది ప్రశ్న కూడా వినబడుతున్నాయి. ఆయన ఒక ఆయన ఉంటాడు తిరుపతిలో, భానుప్రకాష్ రెడ్డి అనేసి, ఆయన తెగ మాట్లాడుతూ ఉంటాడు, చించుకుంటూ ఉంటాడు అట్లే మామూలుగా. ఇప్పుడు మాట్లాడచ్చు కదా, ₹1 కోటి బంగారం వెండిని దొంగలించినటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టి తొందరగా బెయిల్ మీద ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావడం. మరి ఆయన మాట్లాడచ్చు కదా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకంతా కూడా దీంట్లో భాగస్వామ్యాలు ఉంటారు, భాగస్వాములు అయ్యి ఉంటారు, కమిషన్ బేస్లు ఉంటాయి. తెగ మాట్లాడుతుంటారు ఆయన భానుప్రకాష్ రెడ్డి. ఇప్పుడు వచ్చి మాట్లాడాలి పెద్ద ఆయన, అసలు ఎక్కడున్నాడో తెలియట్లే, ఆయన ఊసేయలేదు, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాదు. ఇంతకీ పరకామణిలో సీసీ కెమెరాలు పటిష్టమైనటువంటి విజిలెన్స్ ఉన్నా కానీ 5 నెలల పాటు దొంగతనాలు సాగడం అంటే తెర వెనుక ఎవరో పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు కూడా చాలా గట్టిగా వినబడుతున్నాయి. పెంచలేను ఆ ఉద్యోగంలో చేర్పించాలంటే అదృశ్య శక్తి ఎవరు? ఈ దోపిడీ సొమ్ములో వాటాలు ఎవరెవరికి అందాయి? ఆ గోల్డ్ బాబు ఎవరు అనేది బయటపడాల్సిన అవసరం కూడా ఉంది. దీని మీద తీవ్రంగా సీరియస్గా విచారణ చేసి దీని వెనక ఉన్నటువంటి గోల్డ్ బాబు ఎవరో పట్టాలి. భక్తులు ఆపద ముక్కుల వాడికి సమర్పించే ప్రతి పైసా పవిత్రమైనది. అటువంటి పరకామణిలోనే దొంగతనాలు జరగడం, దర్యాప్తు నామమాత్రంగా సాగడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఈ వ్యవహారం మీద సమగ్ర విచారణ జరిపి
దీని వెనక ఉన్నటువంటి కుట్రదారులు సూత్రధారుల్ని కఠినంగా శిక్షించినప్పుడే శ్రీవారి అవస్థలకు రక్షణ ఉంటుంది. దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా వివరిస్తుందంటే అంతా మామ అనేసి సైలెంట్గా ఉండిపోతారు.